హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ గంగాధర్ని ఒక సేఫ్ ప్లేస్లో దాచిపెట్టి ఇంటికి వస్తారు. కౌశికి జ్యువెలరీ షాప్ అతన్ని పిలిచి అన్ని నగల్ని ఇంటికి తెప్పిస్తారు. జగదాత్రి కేదార్ కౌశికితో, వదినా ఏంటిదంతా అని అడుగుతుంది. త్వరలో పిన్ని బాబాయ్ల వెడ్డింగ్ యానివర్సరీ రాబోతోంది. అందుకే జగదాత్రి బాబాయ్ చెప్పినట్లు అన్ని నగల్ని ఇంటికి తెప్పించాను. ఇప్పుడు బాబాయ్ సెలెక్ట్ చేసుకుంటారు అని హ్యాపీగా చెప్తుందనమాట కౌశికి. దాత్రి, నీకేదైనా నచ్చితే నువ్వు కూడా తీసుకో అని అంటారు కౌశికి. లేదు పర్లేదు వదినా, నాకు అలాంటివి ఇష్టం లేదు అని చెప్పి పాపం అలా చూస్తూ ఉండిపోతుంది దాత్రి. అవును, ఆయన కోడలికి నగలు కొనుక్కునే అర్హత ఉంటుంది, కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఉండదు కదా అని అంటుంది వైజయంతి. పాపం జగదాత్రి కేదార్ ఏమి మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు. సుధాకర్కి చాలా కోపం వస్తుంది, కానీ ఏమీ మాట్లాడకుండా కొన్ని నగలని సెలెక్ట్ చేస్తూ ఉంటారు సుధాకర్. యువరాజ్ వైజయంతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటి మావయ్య ఇన్ని నగల్ని ఎవరికోసం సెలెక్ట్ చేస్తున్నారో తెలుసా అని అంటుంది హ్యాపీగా నిషిక. అదే మాకు అర్థం కావట్లేదు, ఎప్పుడూ ఆయన్ని ఇలా చూడలేదు, ఒకవేళ నా కోసమా అని అడుగుతారు. అయ్యో అత్తయ్య గారు, మీకోసం కాదు, మీ దగ్గర మీరు అనుకున్న నగలున్నాయి కదా, ఆ నగలు సెలెక్ట్ చేసేది నా కోసం అత్తయ్య. ఎందుకంటే ఎంతైనా ఆయనకి ఒక్కగానొక్క కోడల్ని కదా, అందుకే నాకే ఈ నగలను సెలెక్ట్ చేస్తున్నారు అని మురిసిపోతూ ఉంటుంది వైజయంతి దగ్గర నిషిక. అవునవును, నాన్నని చూస్తుంటేనే అర్థమవుతుంది. అయితే ఈ నగల్లో నువ్వు హ్యాపీగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటావన్నమాట అని అంటారు యువరాజ్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిషిక. నగలన్నీ సెలెక్ట్ చేసి ఒక ప్లేస్లో పెట్టుకుంటారు సుధాకర్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. జగదాత్రి కేదార్ దగ్గరికి సుధాకర్ వస్తారు. తను ఈవినింగ్ సెలెక్ట్ చేసిన జ్యువెలరీ బాక్స్ అన్నిటినీ జగదాత్రి దగ్గరికి తీసుకువచ్చి, అమ్మ జగదాత్రి, ఇవి నీకోసమే అమ్మా, తీసుకో, నీకే ఈ నగలను నేను కొన్నాను అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి. అదంతా పైనుండి చూస్తున్న వైజయంతి నిషిక మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదేంటి అంటే నగలు నా కోసం కదా, ఆ జగదాత్రి కోసమా అని రగిలిపోతూ ఉంటుంది నిషిక. మావయ్య గారు ప్లీజ్, నాకు మీరు ఇలాంటివేమి ఇవ్వద్దు మావయ్య గారు అని అంటుంది పాపం జగదాత్రి. చూడమ్మా జగదాత్రి, నీకు కాకపోతే నేను ఎవరికిస్తానమ్మా, నువ్వు అని ఆగిపోతారు పాపం సుధాకర్. ఏంటి మావయ్య గారు, ఏదో చెప్పబోయి ఆగిపోయారు? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మీరు ఈ నగలని ఈ ఇంటి పెద్ద కోడలి హోదాలో ఇస్తున్నారా, లేకపోతే నిషిక వాళ్ళ అక్కగా ఇస్తున్నారా అని అడుగుతుంది దాత్రి. ఇంకా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారనమాట సుధాకర్. వైజయంతి నిషిక ఏం చెప్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. చూడమ్మా దాత్రి, నువ్వు అడిగిన ప్రశ్నలో న్యాయం ఉంది, కానీ నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. సమయం వచ్చినప్పుడు ఏది ఎంత నిజం దాచిపెట్టినా ఆ నిజం దాగిపోకుండా ఉండదు, ఖచ్చితంగా బయటపడుతుంది. రేపు అందరి ముందు కేదార్ని నా కొడుకుగా అనౌన్స్ చేయాలి అనుకుంటున్నాను, కానీ ఆ విషయం మీకు ముందే చెప్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, రేపు సర్ప్రైజ్ ఇస్తాను అని మనసులో అనుకుంటారనమాట సుధాకర్. మావయ్య గారు, మీరు దేనికి సమాధానం చెప్పలేదు అని అడుగుతారు దాత్రి. ఆయన్ని ఇబ్బంది పెట్టద్దు అని అంటారు కేదార్. లేదు కేదార్, చూడమ్మా జగదాత్రి, రేపు నాకు మీ అత్తయ్యకి వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది కదా, అప్పుడు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు సుధాకర్. పాపం ఆ నగలను చూస్తూ ఉంటుంది జగదాత్రి. దాత్రి, ఫస్ట్ టైం కదా నాన్న నీకు ఈ నగలని తన చేత్తో ఇచ్చారు, ఇది నీ అత్తింటి నగలు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు కేదార్. కేదార్, మనం అత్తయ్య మావయ్య గారి కోసం ఒక మంచి గిఫ్ట్ కొనాలి కేదార్, ఒక మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేయాలి అని అంటుంది జగదాత్రి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సుధాకర్
వైజయంతిలా వెడ్డింగ్ యానివర్సరీ ఏర్పాట్లన్నీ హ్యాపీగా అందరూ చేస్తూ ఉంటారు. ఇంకా అలా జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరూ కలిసి, త్వరగా కేదార్ అవన్నీ డెకరేట్ చేయి అని అంటుంది. చేస్తున్నాను కదా, ఎందుకలా కంగారు పడతావు దాత్రి అని ఇద్దరు హ్యాపీగా పువ్వులన్నీ డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇటువైపు అప్పుడే కిందకి వస్తారనమాట యువరాజ్ అండ్ నిషిక. ఇంకా వాళ్ళిద్దరిని చూస్తూ, నిషి, ఇవాళ బాబాయ్ పిన్ని వెడ్డింగ్ యానివర్సరీ అని తెలుసు కదా, మీరు కూడా వాళ్ళలాగే ఏదైనా పని చేయొచ్చు కదా అని అంటుంది కౌశికి. అంటే ఏంటి వదినా, నేను దేనికి పనికిరానని అంటున్నావా అని అంటుంది. నేను అలా ఎందుకంటాను అని అంటుంది కౌశికి. మేము అరేంజ్మెంట్స్ పని వాళ్ళని తెచ్చి చేపించవచ్చు, ఫోన్ చేద్దామనే లోపు పని వాళ్ళే కదా, వాళ్ళే పనిచేస్తున్నారు, నన్నేం చేయమంటారు వదినా అని అంటుంది నిషిక. ఎవరు పని వాళ్ళో ఎవరు ఈ ఇంటి సొంత మనుషులో అది క్యారెక్టర్ బట్టి తెలుస్తుంది. ఇలా పనివాళ్ళు అని అంటే వాళ్ళు నిజంగా పనివాళ్ళు అయిపోరు. ఏమో రేపటి రోజు ఈ ఇంటికి కొత్త వారసుడు వస్తాడేమో అని అంటాడు బూచి. అన్నయ్య, నువ్వు కావాలని అన్నావు కదా అని అంటుంది నిషిక. అలాంటిదేమీ లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు బూచి. అప్పుడే ఇంకా సుధాకర్ అండ్ వైజయంతి ఇద్దరు కొత్త బట్టలు వేసుకొని మ్యాచింగ్ కలర్ వేసుకొని అలా కిందకి దిగి వస్తారు. వాళ్ళిద్దరినీ చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి, కేదార్, కౌశికి, సురేష్ అండ్ వైజయంతి, నిషిక, యువరాజ్ వెంటనే అలా సుధాకర్ దగ్గరికి వెళ్ళి హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ నాన్న అని చెప్పి హక్ చేసుకొని విషెస్ చెప్తాడు. పాపం కేదార్ అలా చూస్తూ ఉంటారు. నాన్న, మీకోసం ఒక గిఫ్ట్ కొన్నాను చూడండి, ఇది గోల్డ్ చైన్, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అని యువరాజ్ ఒక గోల్డ్ చైన్ని ఇస్తారనమాట. అలా ఇంకా తనకైతే సుధాకర్ ఆ గోల్డ్ చైన్ని చూసి చాలా బాగుంది, థ్యాంక్స్ యువరాజ్ అని అంటారు. వెంటనే పాపం కేదార్ వైపు చూస్తాడనమాట సుధాకర్. నేను కూడా మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను అని అంటారు కేదార్. ఏంటది, మరి ఎందుకు దాచిపెడుతున్నావు కేదార్, చూపించు అని అడుగుతారు. మావయ్య గారు, కేదార్ తన శాలరీ అమౌంట్తో తన సొంత డబ్బులతో కొన్న గిఫ్ట్ ఇది అని చెప్పి ఒక గిఫ్ట్ బాక్స్ని అయితే సుధాకర్కి ఇస్తారు. ఇంకా సుధాకర్ వెంటనే ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఒక యూనిక్ ఓల్డ్ టైప్ యాంటిక్ వాచ్ ఉంటుందన్నమాట. ఒక్కసారిగా అది చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు సుధాకర్. వెంటనే ఆ గోల్డ్ చైన్ని పక్కన పెట్టేసి ఆ వాచ్ని తీసుకొని మురిసిపోతూ చూస్తారు. కేదార్, ఇది నాకు చాలా ఇష్టమైన మోడల్. ఈ బ్రాండ్లో ఈ మధ్య మ్యానుఫ్యాక్చర్ చేయడమే ఆపేశారు. ఒకప్పుడు 20 years బ్యాక్ ఇలాంటి బ్రాండ్ని నాకు ఎంతో ఇష్టమైన వాచ్ ఎప్పటి నిండో కొనుక్కోవాలనుకున్నాను. చాలా బిడ్డింగ్స్కి, ఆప్షన్స్కి వెళ్ళాను, కానీ ఈ టైప్ వాచ్ నాకు ఎక్కడ దొరకలేదు. ఇది మీకెక్కడ దొరికింది అని అడుగుతారు పాపం సుధాకర్. మావయ్య గారు, కేదార్ మీకు గిఫ్ట్గా ఇవ్వడానికి 6 నెలల నుంచి దీనికోసమే చాలా వెతికాడు. అప్పుడే ఇది మాకు లక్కీగా దొరికింది. సో ఆప్షన్లో మేము కొని మీకోసం తీసుకువచ్చాం అని అంటుంది జగదాత్రి. వెంటనే పాపం సుధాకర్ కేదార్ని, జగదాత్రిని హక్ చేసుకుంటారు. అలా ఇంకా కేదార్, మీకు ఏమిష్టమో నాకు తెలుసు, అందుకే మీకోసం ఇది తీసుకువచ్చాను అని అంటారు. వెంటనే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది వైజయంతి. ఏంది బో అంత మురిసిపోతున్నావు, అది ఉంటే మహా అయితే 5,000 ఉంటుందేమో, ఆ వాచ్కే అంత మురిసిపోతున్నావు. మన అబ్బోడు చూడు 30,000 ఖరీదైనా గోల్డ్ చైన్ తీసుకొచ్చిండాడు, నీకు ఏది విలువైందో ఏది లేదో తెలీదా అని అంటుంది వైజయంతి. విలువ తెలియంది నాకు కాదు మీకు. గోల్డ్ చైన్లు నాకు లేవా? కొనుక్కోవాలంటే చాలా కొనుక్కుంటాను. అవసరానికి తగ్గ గిఫ్ట్ ఇవ్వడం కాదు, మనసుకి ఏది నచ్చుతుందో, ఏది దగ్గరగా ఉంటుందో అది గిఫ్ట్ ఇస్తే ఇచ్చిన వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి చాలా తృప్తిగా ఉంటుంది. ఖరీదైన వస్తువుల్లో కాదు, కొనిచ్చే మనసులో ఉంటుంది అని పాపం ఆ వాచ్ చూసుకొని మురిసిపోతారు సుధాకర్. అలా ఇంకా గ్రాండ్గా సుధాకర్, వైజయంతి మ్యారేజ్ యానివర్సరీని జరిపిస్తూ ఉంటారు. ఇంకా దగ్గరుండి కేక్ కట్ చేస్తారు. ఇదంతా చూసి నిషికకి చాలా జెలస్గా అనిపిస్తుంది. మేం కాకుండా ప్రతి సీన్లో వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు, ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా మావయ్య గారు ఇంటి వారసుడిగా ఒప్పేసుకుంటాడు యువరాజ్, అప్పుడు మనం ఏమీ చేయలేము అని అంటుంది నిషిక. అవును నిషి, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది.
ఎక్కడ నాన్న వాడి గురించి చెప్పేస్తాడేమోనని నాకు చాలా భయంగా ఉంది అని అంటారు యువరాజ్. కాబట్టి ఇవాళే వీళ్ళు శాశ్వతంగా బయటికి వెళ్ళిపోయేలా ఏదో ఒక ప్లాన్ చేయాలి. అప్పుడే కరెక్ట్గా మీనన్ యువరాజ్కి కాల్ చేస్తారు. యువరాజ్ పక్కకు వెళ్తాడు. హలో బాయ్, ఏంటిలా కాల్ చేశారు? చాలా రోజులైందే మీతో మాట్లాడి అని అంటారు యువరాజ్. ప్రిన్స్, నాకు నీతో ఒక అర్జెంట్ పని పడింది, అందుకే నీకు కాల్ చేశాను అని అంటాడు మీనన్. ఏంటి బాయ్, ఏంటది అని అడుగుతారు. మినిస్టర్ నాకొక పని అప్పచెప్పింది. అది ఏంటో తెలుసా? జగదాత్రి కేదార్ని కిడ్నాప్ చేయమని చెప్పింది. తనకి సంబంధించిన ఏదో డైరీ ఆ జగదాత్రి కేదార్ దగ్గర ఉందంట. అందుకే ఎలా అయినా వాళ్ళని కిడ్నాప్ చేయాలని నాకు పని అప్పచెప్పింది. కాబట్టి ఇవాళ మీ ఇంట్లో ఏదో వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతోందంట. అలాంటప్పుడు అందరూ హడావిడిగా ఉంటారు కదా, ఈ టైం చాలు వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేయడానికి. సో ఎలా అయినా వాళ్ళిద్దరూ బయటికి వచ్చేలా నువ్వు చెయ్యి, వాళ్ళని నేను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతాను అని అంటారు మీనన్. బాయ్, నేను ఇప్పుడే అనుకుంటున్నాను ఎలా వీళ్ళిద్దరిని బయటికి పంపించేయాలా అని. మీరే ఒక మంచి ఐడియా చెప్పారు. సూపర్ బాయ్, వాళ్ళని కుదిరితే చంపేయండి, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడే ఏదో ఒక ప్లాన్ వేసి వాళ్ళిద్దరిని బయటికి పంపిస్తాను అని చెప్పి యువరాజ్ వచ్చి నిషికతో చెప్తాడు. వాళ్ళిద్దరిని బయటికి పంపిస్తే వాళ్ళు మాయమైపోతారు అని అంటారు. ఏంటి, మాయమైపోతారా? ఎలా అని అడుగుతుంది. అదంతా నేను చెప్తాను కదా, ముందు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి యువరాజ్ అయితే ఒక ప్లాన్ చెప్తాడు నిషికాకి. ఇంకా నిషిక వెంటనే అంతా ఫంక్షన్ అయిపోయిన తర్వాత జగదాత్రి దగ్గరికి వస్తుంది. దాత్రి, నీతో వదిన ఏదో మాట్లాడాలంట, లాన్లో వెయిట్ చేస్తున్నారు అని అంటారు. ఏంటి, వదిన నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతారు. నువ్వు మాత్రమే కాదు, మీ హస్బెండ్ని కూడా రమ్మని చెప్పారు అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా వెంటనే అదేంటి వదిన మనతో ఏం మాట్లాడాలి అని చెప్పి జగదాత్రి కేదార్ ఇద్దరూ లాన్లోకి వెళ్ళేసరికి అక్కడ మీనన్ వాళ్ళ మనుషులు ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి. ఇంకా జగదాత్రి ఏదో మాట్లాడే లోపే జగదాత్రికి స్లీపింగ్ లిక్విడ్ కలిపేసి ఇచ్చేసి ఇద్దరి ఫేస్ పై స్ప్రే కొట్టి కిడ్నాప్ చేసి మీనన్ వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్ని. అలా ఇంకా జగదాత్రి కేదార్ని చైర్స్కి తాళ్ళతో కట్టేసి ఇంకా ఫుల్గా ఒక డార్క్ రూమ్లో బంధించేసి కిడ్నాప్ చేస్తాడు మీనన్. వెంటనే తాయారుకి కాల్ చేసి, హలో తాయారు, చెప్పావు కదా జగదాత్రి కేదార్ని కిడ్నాప్ చేయమని, చేసేసా, నువ్వు వస్తే పని కానిచ్చేద్దాం అని అంటాడు మీనన్. ఇప్పుడే వస్తున్నాను. గంగాధర్ గారిది ఒక తలనొప్పి అయితే ఈ డైరీ ఒక తలనొప్పి, రెండిట్లో ఏది బయటపడినా నాకు పదవి కాదు కదా, ప్రాణాలే ఉండవు, జీవితాంతం జైల్లో చిప్పకూడు తినాలి, దీని బదులు వాళ్ళనే చంపేస్తే పోలా అని మినిస్టర్ తాయారు బయలుదేరుతుందనమాట జగదాత్రి వాళ్ళ దగ్గరికి. జగదాత్రికి అప్పుడే స్పృహ వస్తుంది, ఇద్దరిని చూస్తుంది. చూడమ్మీ జగదాత్రి, నీకు నిన్నే వార్నింగ్ ఇచ్చా, నువ్వు నాకు మీ అమ్మ డైరీ ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తానని. చూడు ఎక్కడి వరకు తెచ్చుకున్నావో, ఇప్పటికైనా ఆ డైరీ ఎక్కడుందో చెప్పు, అప్పుడు నిన్ను ప్రాణాలతో వదిలేస్తా అని అంటుంది తాయారు. ఏంటి, డైరీ ఎక్కడుందో చెప్పాలా? నువ్వు నా ప్రాణం తీసినా ఆ డైరీ ఎక్కడుందో నేను చెప్పను. అయినా నీ ఫ్యూచర్ నాకు కనబడుతుంది తాయారు. జైలు గోడల మధ్యలో పెద్ద పెద్ద క్రిమినల్స్ మధ్యలో చిప్పకూడు తింటూ నాకు కనిపిస్తున్నావులే అని నవ్వుతుంది జగదాత్రి. ఒక్కసారిగా తాయారికి కోపం వస్తుంది. మీనన్, ఈ జగదాత్రిని చంపేయ్, ఇది పోతే అప్పుడు వీళ్ళ వాళ్ళు నాకు భయపడైనా ఆ డైరీని నా దగ్గరికి తెచ్చిస్తారు అని అంటుంది తాయారు. ఇంకా జగదాత్రి కేదార్ వైపు చూస్తుంది, కేదార్ కూడా జగదాత్రి వైపు చూస్తారు. ఇద్దరు సైగ చేసుకొని కరెక్ట్గా మీనన్ దగ్గరికి వస్తుంటే గట్టిగా నవ్వుతుంది జగదాత్రి. హేయ్, ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు మీనన్. నవ్వకపోతే నిన్ను చూసి భయపడాలా? అయినా మీనన్ అంటే చాలా ధైర్యవంతుడు, ఎందులో అయినా ధైర్యంగా ఉంటాడు, ఏదైనా నలుగురికి కనబడేలాగే జనాల పైశాచికత్వాన్ని చూస్తూ ఉంటాడని కథలుగా చెప్పుకుంటారు. నువ్వు మాకు భయపడి మమ్మల్ని చేతులు కట్టేసి నిన్ను మేమేమైనా చేసేస్తామేమోనని భయపడుతున్నావు కదా. మా ముందే నువ్వు ఇంత పిరిగ్గా ఉంటే రేపు జేడీకేడి చేతిలో ఇంకెంత పిరిగ్గా ఉంటావో అని తలుచుకుంటుంటేనే
నవ్వొస్తుంది అని గట్టిగా రెచ్చగొడుతూ నవ్వుతుంది జగదాత్రి. ఏయ్ జగదాత్రి, నా ఈగోని హర్ట్ చేశావు. రేయ్ కట్లు విప్పండ్రా, వాళ్ళిద్దరికీ కట్లు విప్పండి అని అంటారు. ఏ మీనన్, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది తాయారు. ఎవరు ఏమన్నా నేను ఊరుకోను, కానీ తను నా ఈగో హర్ట్ చేసింది. ఈగో హర్ట్ చేసిన వాళ్ళకి నేనంటే ఏంటో చూపిస్తాను. కట్లు విప్పండ్రా. ఇప్పుడు కట్లు విప్పినా వాళ్ళేమీ చేయలేరు, ఎందుకంటే తను ఒక సాదా సీదా స్కూల్ టీచర్. తనేం చేస్తుంది, విప్పండ్రా అని చెప్పేసరికి అలా ఇంకా రౌడీలు కట్లు విప్పేస్తారు. వెంటనే జేడీగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది జగదాత్రి. కట్లు విప్పిన వెంటనే ఒక్కొక్క రౌడీలని ఫుల్గా ఇంకా కొట్టడం స్టార్ట్ చేస్తుంది జగదాత్రి. కాళ్ళు చేతులు విరిచి ఒక్కొక్కరికి ఫుల్గా కోటింగ్ ఇస్తుంది జగదాత్రి. ఒక్కసారిగా జగదాత్రి ఉగ్రరూపాన్ని చూసి షాక్ అయిపోతాడు మీనన్. ఇంకా వెంటనే కేదార్ కట్లు కూడా విప్పేసేసరికి ఒకవైపు నుండి జగదాత్రి, ఒకవైపు నుండి కేదార్ ఆ రౌడీలని ఫుల్గా కొట్టి ఇంకా మీనన్కే తన గన్ని తనకే గురి పెడుతుంది జగదాత్రి. ఏంటి మీనన్, షాక్ అయ్యావా? ఎందుకు షాక్ అవుతున్నావు? చంపేస్తానన్నావుగా, రా చంపేసేయ్. అయినా మీలాంటి అవినీతి పరులు చావాల్సింది ఇలా కాదు, అందరి ముందు కోర్టు సమక్షంలో మీకు ఉరిశిక్ష పడాలి. మీరు చేసిన అన్యాయాలకి అక్రమాలకి ఖచ్చితంగా మీకు శిక్ష చట్టం చేతే పడనివ్వాలి. అదే మా అమ్మ కోరిక, నా కోరిక కూడా. అలాంటిది మా అమ్మ డైరీ మీకు ఇచ్చేసి మేము చేతులు ముడుచుకొని వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? నేనెవరు? ఎస్ఐ కావ్య గారి కూతుర్ని. ఆవిడలో ఉన్న ధైర్య సాహసాలు నాకు వస్తాయి. ఆవిడ రక్తమే నాలో ప్రవహిస్తుంది. అలాంటప్పుడు నేను సాఫ్ట్గా ఎలా ఉంటాననుకుంటున్నావు మీనన్? మీనన్, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈసారి ఇలాంటి ప్రయత్నాలు చేశారు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే బెదిరించను, డైరెక్ట్గా పొయ్యికి పంపిస్తాను అని గన్ని విసిరిగొట్టి పద కేదార్ అని చెప్పి అక్కడి నుండి జేడీకేడి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడనమాట మీనన్. వెంటనే మీనన్ అని అంటుంది, లేదు, సేమ్ పవర్, సేమ్ గ్రేస్. ఆ కళ్ళు జేడీవే. ఇన్నాళ్ళు మనం జేడీ ఎవరు అనుకుంటున్నాం కదా ఇవాటితో నాకు అర్థమైంది. ఆ మాట తీరు, ఆ పొగరు, ఆ ధైర్యం, ఆ తెగింపు చూస్తుంటే నాకు జేడీనే గుర్తొచ్చింది. అంటే జేడీ జగదాత్రి ఒకటే ఒక్కటే అని గట్టిగా చెప్తాడు మీనన్. ఒక్కసారిగా జేడీ జగదాత్రి ఒకరే అని తెలుసుకొని షాక్ అయిపోతుంది మినిస్టర్ తాయారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.